జై శ్రీ గణేష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. కాకపోతే 1 మంత్‌గా వీడియో చేయలేదు. దానికి కారణం ఏంటంటే, ఆ శివయ్య దయ వల్ల కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, గయా వెళ్ళొచ్చాము. వెళ్ళి రాగానే మళ్ళీ ఆఫీస్ వర్క్‌లో పడిపోయాను. కొంచెం బిజీ అయిపోయాను. అందుకని వీడియో చేయలేకపోయాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. మనం ఈ రోజు నుంచి ఇంకా మహాభారతం చెప్పుకుందాం. మహాభారతం నేను ఎక్కడ ఆపాను? ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పుకున్నాము. ధర్మరాజు చెప్పాడు కదా! కృష్ణ, నీది రోహిణి నక్షత్రం, రేపు రేవతి, తారాబలం చక్కగా ఉంది, నువ్వు రేపే బయలుదేరు అని చెప్పాడు కదా. సో ఈరోజు శ్రీకృష్ణుడు ఎలా బయలుదేరాడు, ఎవరిని తీసుకొని బయలుదేరాడు, శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయబారానికి వెళ్తుంటే ఆయన్ను బంధించాలనేటువంటి నీచపు ఆలోచన దుర్యోధనుడికి ఎందుకు వచ్చింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ రోజు అరుణోదయం కాగానే, తెల్లారగానే శ్రీకృష్ణుడు లేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాడు, ఆ తర్వాత సూర్యోపాసన చేస్తాడు, అగ్ని సమారాధన చేస్తాడు, బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి దానాలన్నీ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అక్షింతలు, దర్భలు తీసుకుంటాడు ఆశీర్వాద రూపంలో. అవి తీసేసుకొని వెంటనే సాత్వికిని పిలుస్తాడు. సాత్వికిని పిలిచి సాత్వికితో ఇలా అంటాడు, తమ్ముడు, మనము రాయభారానికి వెళ్తున్నాం హస్తినాపురానికి. మనతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ రథాలను, ఆయుధాలను సిద్ధం చేసుకోమని చెప్పు అంటాడు. దాంతో సాత్వికి విచిత్రంగా చూస్తుంటాడు కృష్ణుని ఆయుధాలు ఏంటి అని. మళ్ళీ కృష్ణుడు ఇలా అంటాడు, తమ్ముడు, నువ్వు కూడా నీ ఆయుధాలను సిద్ధం చేసుకో, అలాగే నా గదా చక్రాన్ని కూడా నా రథంలో పెట్టించు అంటాడు. అలా అనగానే వెంటనే మళ్ళీ సాత్వికి ఇలా అంటాడు, అన్న, మనం వెళ్తుంది రాయభారానికి కదా, అలాంటి సమయంలో మనకెందుకు ఆయుధాలు అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒకే మాట అంటాడు, మనము దుర్యోధనుడు లాంటి మూర్ఖుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆ మూర్ఖుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియదు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటాడు. నిజానికి ఏదో కృష్ణుడు రాయబారానికి వెళ్తున్నా అంటే చేతిలో ఫ్లూట్ పట్టుకొని వెళ్తున్నాడు అన్నట్టుగా చెప్తారు. అలాంటివి ఏమీ లేదు. చక్కగా రాయబారానికి వెళ్తూ కూడా ఒక సామాన్యుడు లాగానే, ఒక రాజు లాగానే ఆలోచించి నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు రథసారథి అయినటువంటి దారకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలహ, ఈ 4 గుర్రాలను కట్టి ఆ రథాన్ని ఏర్పాటు చేసి దానికి గరుడ ధ్వజాన్ని ఉంచి దానిలో కృష్ణుడి యొక్క గదా చక్రము, మిగిలిన ఆయుధాలను ఉంచుతాడు. సో అలా వెళ్ళగానే వెంటనే మన సాచికి కూడా సాచికిని శ్రీకృష్ణుడు పిలిచి మళ్ళీ ఇలా అంటాడు, సాచికి, నువ్వు వేరే రథం వద్దు, నువ్వు కూడా నా రథంలోనే రా అంటాడు. దీంతో సాచికి కూడా కృష్ణుడి రథంలో ఎక్కుతుంటాడు. ఇలా ఎక్కుతుండగానే వెంటనే వాళ్ళ కుడి కన్ను, కుడి భుజం ఒక్కసారిగా ఇద్దరికీ అదురుతుంది. వెంటనే వాళ్ళకి ఎదురుగా వృషభం, ఎద్దు కూడా వస్తుంది. అప్పుడే పూర్ణ కుంభాన్ని తీసుకొని పండితులు కూడా వస్తుంటారు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి సాత్వికితో అంటాడు, తమ్ముడు, చూసావా, అన్నీ కూడా శుభశకునాలు ఎదురవుతున్నాయి మనకు, మనం వెళ్తాం అనుకున్నప్పటి నుంచి, కాబట్టి మనకు కార్యసిద్ధి జరుగుతుంది, ఇక పాండవులకి మంచి జరుగుతుంది అంటాడు. దానితో సాత్విక్ కూడా, అంతకన్నా మనకు కావాల్సింది ఏంటన్నా అనుకుంటారు. ఇద్దరు నవ్వుకుంటారు, ఇంకా సిద్ధమవుతుంటారు. ఇంతలో ఉపప్లావ్య నగరం నుంచి ప్రజలందరూ వస్తారనమాట. అంటే దాదాపు ప్రజలందరూ అక్కడే ఉన్నారా అన్నట్టుగా వస్తారు. స్త్రీలందరూ శ్రీకృష్ణుడి మీద పువ్వులు చల్లుతుంటారు. ఏదైతే అంటే మనం సెంట్ అంటాం కదా, అది అది చల్లుతుంటారు. అది విధంగా ఎక్కడ చూసినా చూడ మంగళ తోరణాలు కట్టి ఉంటాయి. ఆ సమయంలో పాండవులు, యాదవులు, కైకేయులు, మత్స్యులు, పాండ్యులు, పాంచాలులు వీళ్ళందరూ కూడా వాళ్ళ రథాలు ఎక్కేసి మంగళ వాయిద్యాల మధ్య శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తారు. ఎవరు మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇంతలో వాళ్ళందరి మధ్యలో నుంచి ధర్మరాజు ముందుకొచ్చి నిలుచొని, కృష్ణుడు ఎదురుగా నిల్చొని కృష్ణుడితో ఇలా అంటారు, కృష్ణ, నీకు అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను విను. నువ్వు హస్తినాపురం వెళ్ళగానే ముందుగా కుంతీదేవిని కలువు. మేము అరణ్యవాసం వెళ్ళింది మొదలు ఆమె విదురుడు దగ్గరే ఉంది, హస్తినాపురంలో ఉంది, ఎలాంటి కష్టాలు పడుతుందో ముందు ఆమెను ఓదార్చు. మేము సంతోషంగానే ఉన్నామని చెప్పు, మేము త్వరలోనే తనను వచ్చి కలుస్తామని చెప్పు. అయినా నీ మేనత్తతో ఎలా మాట్లాడాలో నీకంటే బాగా ఎవరికి తెలుసు. సో నీ మేనత్త సంతోషపడేలా మాట్లాడు. ఆ తర్వాత విదురుడితో మనం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చర్చించు. ఖచ్చితంగా ఆయన మనకు మంచి సలహాలు ఇస్తారు. అంటే విదురుడు
విదురుడు మొదటి నుంచి అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక వేయడంలో సిద్ధహస్తుడు కాబట్టి నువ్వు ముందు విదురుడితో మాట్లాడు, విదురుడు ఏం చేయాలి ఏంటి అనేది మనకు ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తాడు. ఆ తర్వాత మా తాత అయినటువంటి భీష్ముని కలువు, భీష్మాచార్యుని కలిసినప్పుడు ఖచ్చితంగా తాతగారు అక్కడ ఏం జరుగుతుందో లేదా దుర్యోధనుడి మనసులో ఎలాంటి కపట ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మా ముత్తాత బాహ్లికుని కలిసినప్పుడు నీకు ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ధర్మరాజు ప్లానింగ్ చూసాం కదా, ముందు అమ్మనైతే సంతోషపెట్టు, ఆ తర్వాత విదురుని కలిసి ఏం చేయాలో చెప్పు, ఆ తర్వాత భీష్ముని కలువు, బాహ్లికుని కలువు. ఇలా కలవడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు హస్తినాపురంలో ఏం జరుగుతుంది అనేది నీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ధర్మరాజు ఆలోచనలు కూడా అలా ఉంటాయి. అలా అన్న తర్వాత మళ్ళీ ఇలా అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున నేను అడిగానని చెప్పు, ఒక్కటే చెప్తున్నాను, నేను యుద్ధం వద్దనే అనుకుంటున్నాను, ఏదో రకంగా శాంతి మార్గంలో మమ్మల్ని కలిపేటువంటి ప్రయత్నం చెయ్యి కృష్ణ అని చెప్పేసి కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. మా రాజ్యం మేం కోరుకోవడంలో తప్పు లేదు కదా, ధర్మంగా అది మాకు రావాల్సిన రాజ్యమే కదా, మా రాజ్యాన్ని మేము ఇమ్మంటున్నాము, దానిలో తప్పేముంది కృష్ణ, ఏం చేస్తే దుర్యోధనుడి మనసు మారుతుందో నువ్వు చెప్పు అంటాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా ధర్మరాజు చెప్పింది మనం చూసాం కదా, ఏం చేయాలో ప్లానింగ్ చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం మా రాజ్యం మాకు కావాలి కదా, అంటే మా రాజ్యాన్ని ఎలా అయినా మాకు ఇప్పించు కృష్ణ అని చెప్పేసి ధర్మగర్భంగా చెప్తాడు. ఇలా ధర్మరాజు మాట్లాడిన తర్వాత మళ్ళీ అర్జునుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అర్జునుడు ఏమంటాడంటే, అన్న చెప్పింది నేను విన్నాను, మాకు రావాల్సినటువంటి రాజ్యం మాకు ఇవ్వడం ధర్మం, అది దుర్యోధనుడు ఇచ్చి తీరాలి, లేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా అటు ఇటుగా ఏమైనా మాట్లాడి అదే తుంటరి చేష్టలు చేస్తే తన పుత్రులు మిత్ర సమేతంగా అందరినీ మట్టిలో కలపడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి గట్టిగా చెప్తాడు. అసలు ఈ మాట చెప్పగానే భీముడికి ఎక్కడ లేని ఆనందం వచ్చి వెంటనే అర్జునుడి భుజం తట్టి, శభాష్ అర్జున, అనాల్సిన మాట అన్నావు, నా ప్రతిజ్ఞ కూడా నేను నెరవేర్చుకొని తీరుతాను అని చెప్పి. అంటే రాయబారానికి ముందు ఎట్లా మాట్లాడారో చూశారు కదా, మాకు శాంతి ఉంటే చాలు, ఎందుకు ఇదంతా అన్నట్టుగా. కానీ కృష్ణుడు వెళ్తున్నటువంటి క్రమంలో వీళ్ళ టోన్లో కూడా మార్పు వచ్చింది, వాళ్ళ మాటల్లో కూడా మార్పు మనం గమనించవచ్చు. సో ఇదైనాక మళ్ళీ నకులుడు వస్తాడు. నకులుడు ఒకటే అంటాడు, సంధికైనా సమరానికైనా దేనికైనా నేను సిద్ధం అంటాడు. ఇక సహదేవుడు ఒక్కడు మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాడు తెలుసు కదా, నేను సంధికి సిద్ధంగా లేను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దుర్యోధనుడితో కలిసి ఉండే ప్రసక్తే లేదు, నేను సంధి వద్దు, నాకు సమరమే కావాలంటాడు. ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడైతే రాయభారం అనుకుంటున్నామో అప్పటి నుంచి సహదేవుడు మాత్రం సమరమే అంటున్నాడు. సో ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరికీ కృష్ణుడు ఒకటే చెప్తాడు, ఖచ్చితంగా మీకు మంచి జరిగేలాగా నేను మాట్లాడతాను, శాంతి మార్గంలోనే అందరికీ అంటే ఇరు వర్గాలకి మంచి జరిగేలా ప్రతిపాదననే నేను వాళ్ళ ముందు పెడతాను, సామదాన దండోపాయాలు అంటారు కదా, అవన్నీ కూడా వాడతాను, ఎలాగోలా దుర్యోధనుడు మనసు మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అంటాడు. అనగానే సరే అని చెప్పేసి ఇంకా మీరైతే ఉపప్లవ్య నగరం వెళ్ళండి, నేను బయలుదేరుతానని కృష్ణుడు అనగానే పాండవులు 5 కూడా కృష్ణుని రథం చుట్టూ అంటే ప్రదక్షిణ చేసి వాళ్ళు ఉపప్లవ్య నగరం వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోగానే కృష్ణుడు సాచికి కొంతమంది కలిసి వాళ్ళు ఇంకా హస్తినాపురం వైపు బయలుదేరుతుంటారు. హస్తినాపురం వైపు బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మధ్యాహ్న సమయం కావస్తుంటుంది. ఆ సమయంలో నారదుడు, జమదగ్ని, కణ్వ మహర్షి ఈ ముగ్గురు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా అంటారు, కృష్ణ నీ అంతటి వాడు రాయబారానికి వెళ్తున్నాడు, అసలు రాయబారం నువ్వు ఎలా చేస్తావు, ఇంత పెద్ద సమరం కాకుండా నువ్వు ఎలా ఆపుతావో మాకు చూడాలని ఉంది అంటాడు. దానికి కృష్ణుడు ఏమంటాడు, దాందే ఉంది, ఖచ్చితంగా రండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, అక్కడే మనం చూద్దాము వెళ్దాము అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కాదు, సరిగ్గా నువ్వు ఎప్పుడైతే రాయబారం మొదలు పెడతావో ఆ సమయానికి మేము అక్కడ ఉంటామని చెప్తారు. సరే అని చెప్తారు. ఆ మహర్షుల దగ్గర సెలవు తీసుకుంటాడు. ఇంకా ముందుకు ప్రయాణం అవుతాడు. అక్కడ ఒక పెద్ద వట వృక్షం ఒకటి కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నానికి అక్కడే సేద తీరుతారు. అక్కడే మధ్యాహ్నం తినాల్సినటువంటి ఆహారం కూడా అక్కడే తినేస్తారు. తినేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరడం మొదలు పెడతారు. సాయంత్రం సమయానికి కుశస్థలం చేరుకుంటారు. కుశస్థలం చేరుకోగానే ఇంకా రాత్రి అయిపోతుంది కాబట్టి మనం ఈ సమయానికి ఈరోజు రాత్రి ఇక్కడే సేద తీరుదామని చెప్పేసి అక్కడ ఒక మైదానం ఉంటే ఆ మైదానంలోనే వీళ్ళు ఉండడానికి బస ఏర్పాటు చేసుకుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ కొంతమంది
కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కృష్ణుడిని అంటారు, నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి కృష్ణ, రా మా ఆతిథ్యం స్వీకరించు అని. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, నేను రాజకార్యం మీద వెళ్తున్నాను, ఒకరింట బస చేయడం సరైంది కాదు, నేను ఇక్కడే ఈ మైదానంలోనే మేము బస ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అక్కడ కుశస్థలంలో ఉన్నటువంటి మైదానంలో బస ఏర్పాటు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొంతమంది పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతిథిగా వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వస్తాడు. సో ఇక్కడ ఇది జరుగుతుంటది, కుశస్థలిలో ఇది జరుగుతుంటది. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి ఈ విషయం తెలిసిపోతుంది. కుశస్థలికి కృష్ణుడు చేరుకున్నాడు, మరికొద్ది గంటల్లో రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకుంటాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. తెలియగానే ధృతరాష్ట్రుడు అసలు కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలో ఏంటో అర్థం కాదు. వెంటనే అందరినీ పిలుస్తాడు, భీష్ముని, ద్రోణుని, విదురుణ్ణి, సంజయుణ్ణి, తన కొడుకుల్ని, కర్ణుని, శకుని అందరినీ పిలిచి, శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయబారానికి వస్తున్నాడు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, కృష్ణునికి జరగాల్సినటువంటి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదు, అన్నీ కూడా మర్యాద పూర్వకంగా జరిగేలాగా మనం చూడాలి, కృష్ణుడికి ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంతటి ఆతిథ్యం ఇవ్వలేదు అన్నట్టుగా మనం ఆతిథ్యం ఇవ్వాలి, ఇక కృష్ణుడికి నచ్చినటువంటి ఆభరణాలు కానీ, నచ్చినటువంటి విలువైన వెలకట్టలేని వస్తువులన్నీ కూడా ఆయనకు మనం కానుకగా ఇవ్వడానికి సిద్ధపడాలి, ప్రతి ఇంటిలో మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి, పచ్చ తోరణాలు కట్టాలి, అసలు హస్తినాపురం మొత్తము శ్రీకృష్ణుడు రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండాలి, కృష్ణుడు రావడం కంటే మనకు ఇంకా అద్భుతమైనటువంటి విషయం వేరొకటి లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. చెప్తూ ఉంటే వెంటనే భీష్ముడు కానీ అదేవిధంగా ద్రోణుడు లేసి, ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అంతటి వాడు వచ్చినప్పుడు మనం ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానిద్దాము, చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేద్దాము, దుర్యోధనుడు దుశ్శాసనుడే ముందుండి ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు అంటారు. మళ్ళీ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలుస్తాడు, విదురుని దగ్గరికి పిలిచి, విదురా, మనం శ్రీకృష్ణుడికి ఏ కానుకలు ఇద్దాము, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేనటువంటి కానుకలు ఏమున్నాయి చెప్పు, ఆయన కంటికి నచ్చిందల్లా మనం ఇచ్చేద్దాము, ఆయన ఏది కోరుకుంటే అది హస్తినాపురంలో మనం ఇచ్చేద్దాము అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. అప్పుడు విదురుడు ఒక నవ్వు నవ్వి, నీకంటే మూర్ఖుణ్ణి నేను చూడలేదు, నీకంటే వెర్రివాణ్ణి కూడా నేను చూడలేదు, కృష్ణుణ్ణి నువ్వు కానుకలతో పొందామనుకుంటున్నావా, లంచం ఇచ్చి కృష్ణుని నీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నావా, ఆయన ప్రేమకు భక్తికి తప్ప దేనికి లొంగడు, ఆయన అర్జునుడే, ఆయన ఆరో ప్రాణం, అలాంటి అర్జున్ని వదిలి నువ్వు ఇచ్చే కానుకల కోసం నీ మాట వింటాడనుకుంటున్నావా, ఇంతకంటే మూర్ఖమైనటువంటి ఆలోచన మరొకటి లేదు, ఆయనను కానుకలు ఇచ్చో మరొకటి ఇచ్చో మెప్పించలేవు, ఆయన ఏ పని మీద వస్తున్నాడో ఆ పని చెయ్యి అంటాడు. అప్పుడు వెంటనే భీష్ముడు లేచి అంటాడు, నిజంగా విదురుడు చెప్పింది నిజము, ఆయన ఇప్పుడు వస్తుంది రాయబారం కోసం పాండవుల తరపున, కాబట్టి ధర్మబద్ధంగా పాండవులకి రావాల్సినటువంటి రాజ్యం పాండవులకి ఇచ్చే అంటాడు. ఈ మాటలన్నీ వింటున్న దుర్యోధనుడు వెంటనే లేచి ఇలా అంటాడు, విదురుడు చెప్పిన దాంట్లో మాత్రం ఒక విషయం నిజం, మనం ఏం చేసి కూడా శ్రీకృష్ణుని మనసు మార్చలేము, అయినా ఆయనకు వెలకట్టలేని కానుకలు ఇచ్చి ఆయన అద్భుతంగా ఆహ్వానిస్తే ఖచ్చితంగా శత్రువులు మనకన్నా బలవంతులు, మనం బలహీనులం అనేటువంటి సంకేతం ప్రజల్లోకి పంపించిన వాళ్ళం అవుతాము, అతను ఇప్పుడు శ్రీకృష్ణుడిగా రావట్లేదు, మా పాండవుల తరపున రాయబారిగా వస్తున్నాడు, కాబట్టి ఒక రాయబారికి ఎంత 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 మర్యాద ఇవ్వాలో అంత ఇవ్వచ్చు, వస్తుంది శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకు తగ్గ మర్యాదలు మనం చేద్దాము, అంతేకాని ఆయనకు కానుకలు ఇచ్చి ఆయనకు అంత అద్భుతమైనటువంటి ఆహ్వానం పలికితే ఖచ్చితంగా మనం ప్రజల్లోకి మనం తక్కువ అయిపోయాము, పాండవులకు భయపడ్డాము అనేటువంటి సంకేతాలు వెళ్తాయి, కాబట్టి అలాంటిది వద్దు అంటాడు. మళ్ళీ వెంటనే భీష్ముడు ఎప్పట్లానే అంటాడు, మరి అయితే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా శ్రీకృష్ణుడు రాయబారంకి వచ్చినప్పుడు అంతటి వాడు వచ్చిన తర్వాత ఇంకా మనము మాట్లాడాల్సింది ఏముంది అనగానే ఈసారి దుర్యోధనుడు పిచ్చ కోపం వచ్చేసి, అస్సలు నేను ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, శ్రీకృష్ణుడు కాదు ఇంకెవ్వరైనా రాని, పాండవులకు నేను వాళ్ళ రాజ్యం కాదు కదా, సూదిమొన మోపేంత స్థలం కూడా ఇవ్వను, ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, శ్రీకృష్ణుడే రాని మరెవరైనా రాని అంటాడు. అనేసి ఆలోచించి మళ్ళీ ఇలా అంటాడు, అంటే నాకు ఒక చక్కని ఆలోచన వచ్చింది, కర్ణ, దుశాసన, మీరందరూ కూడా ఒకసారి వినండి, శ్రీకృష్ణుడు ఇప్పుడు చాలా తక్కువ మందితో వస్తున్నాడు, శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడని మనం అనుకోవచ్చు, పెద్దగా సైన్య బలం ఆయనతో ఉండదు, కాబట్టి మనం ఆయనను బంధిస్తే ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుడు లేడంటే పాండవులు రెక్కలు తిరిగిన పక్షులు అయిపోతారు, కాబట్టి మనం ఏం చెప్తే అప్పుడు అది పాండవులు చేస్తారు, అసలు శ్రీకృష్ణుడే మన దగ్గర బందీగా ఉన్నాడంటే నేను మొత్తానికి చక్రవర్తిని, భూమండలానికి మొత్తం చక్రవర్తిని కాగలుగుతాను, ఏమంటారు శ్రీకృష్ణుని బంధిద్దామా, ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు అంటారు.
అసలు ఆ మాట వినగానే ధృతరాష్ట్రుని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కింద భూకంపం వచ్చేస్తది ఇంకా. వెంటనే భీష్ముడు, విదురుడు, ద్రోణుడు నానా మాటలు అంటుంటారు. అసలు దుర్యోధనుడు అలా అన్న తర్వాత కర్ణుడు, దుశ్శాసనుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అదేవిధంగా భీష్ముడు, విదురుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ఎలా హస్తినాపురం వచ్చాడు? వచ్చిన తర్వాత ఏం జరిగింది? దుర్యోధనుడు ఎలా తన పన్నాలను చూశాడు? ఇదంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి.